మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అరే మామా పోరిపోతుందిరా. అరే మామా, ఏం పని పట్టలేదా మీకు? బెవస్లేక తిరుగుతున్నారు. మీకు అక్క చెల్లెలు లేరా? బాబా బాబా ఏముందిరా పిల్ల మామూలు లేదు. ఏమన్నావే నువ్వు? అన్నా మనం దారా వెళ్దాం. తనేమున్నాడే, స్టైలు, హెయిర్ స్టైలు, ఐసు చాలా బాగున్నాడే. నీకేమైనా పిచ్చా అనే? వాడిట్లా నచ్చిండు? తాగుబోతాడు, రోడ్లపైన తిరుగుతాడు, అమ్మాయిలను గెలుకుతాడు. అవసరమా అనే నీకు ఇదంతా? ఇంతకుముందు ఫాలో అవుతాను చెప్పా కదా, వాడే వీడు. చాలా బాగున్నాడే, నాకు చాలా నచ్చాడు. నీ సావు నువ్వు సావే, నీ ఇష్టం. ఇంకా ఆ బేవర్స్గా వదిలేసే, నా మాట విను. నాకు వాడు నచ్చాడే. సరే నీ ఇష్టం. ఏంద్రా మామ, రోజు అలా తాగుతూనే ఉంటావు? ఎన్ని అని తాగుతావు మామ రోజు? ఆగరా, ఫోన్ వస్తుంది. అరే హీరాబాయ్, ఎవరాది ఫోన్? ఇక్కడి చూసాను. రే ఇంద్రమామ, రే మామ ఎటు వెళ్తున్నావురా? రే వీడు ఎప్పుడు చూసినా ఎట్లనే వెళ్ళిపోతాడు. ఏం మనిషి వీడు? ఇట్లనే వెళ్తుంటాడు, మనం కూడా వెళ్దాం. రే మామ, రే ఎహె, వెళ్ళిపో. ఏం లేదు మామా, నీ ఫోన్ చూసినప్పటి నుంచి అది ఏదో కొడుతుంది. నీ ఫోన్ చూసినప్పటి నుంచి నాకేదో అంతా సొల్లు కదా చెప్తారు. ఏమైందిరా? అరే ఏమైందిరా? ఇడికి ఏమైంది? ఏమేంద్రా ఇప్పుడు ఇలాగనే చేస్తావు? మొత్తం డల్లు ఉంటావు నువ్వే. అరే మామ, సిగరెట్ ఇరా. ఏమైంది ఇడికి? అరే మామ, నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా? అరే ఏడికెళ్తున్నావురా? బయటికి వెళ్దామా? సరే పద వెళ్దాం. అరే మామ, మేము బయటికి పోయేస్తాం. జర్రా పొట్టోడా, జర్ర. ఆగరా, అబ్బా లేపరా నాయనా, సాగొడుతీ కదరా. మీ అమ్మాయి ఎవరితో తిరుగుతుంది అంకుల్? చూపి పద పద
రండి అంకుల్ చూపిస్తా. ఒక్కడే ఉన్నారు. ఇదిగో అంకుల్ చూడండి. దొరికావురా నా కొడక. మా చెల్లి జోలికి వస్తావా? ఇంకోసారి వస్తావా? ఏమైంది మామ ఈరోజు భాస్కర్ రాలేదు? మరి ఏమైందిరా? మందు తాగుతలేవు వాడికి బాటిల్ ఏ గమ్మనోడు వస్తుండు అనా. అరే మామ ఏమైందిరా? ఎవరు కొట్టిర్రు? ఏమైందిరా? ఏం లేదు మామ, నిన్న ఎవరో గుర్తు తెలియని వాళ్ళు వచ్చి కొడితే నేనే హాస్పిటల్ తీసుకోపోయి ఇంటికాడ దింపొచ్చి వచ్చిన. సారీ రాహుల్, నేను తప్పు చేశాను. పిచ్చి పట్టిందా మామ నీకు? సారీలు గిరీలు చెప్తున్నావు? ఐఎమ్ రియలీ సారీ రాహుల్. ఏ సారీ ఎందుకు? వదిలేరా. మనకి ఏ ఊకు. అలా మాట్లాడతా సారీ మనలో మనకెందుకు? అవునరా భాస్కర్, నిన్న కొట్టింది ఎవర్రా నిన్ను? ఏమో మామ, నాకు కూడా తెలియదు. నేను ఒక విషయం దాచిపెట్టాను మామ. చెప్పరా మామ. నేను ఒక అమ్మాయి లవ్ చేశాను. ఆ, అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయింది. ఆ, నువ్వెప్పుడు వెళ్ళావు మామా? అవును. అదో పెద్ద కథ రయ్యా. చెప్పండి. మాకు రూమ్ కావాలన్నా. ఆధార్ కార్డు ఉందా? అవుంది. నీది కూడా ఇవ్వు ఆధార్ కార్డు. రూమ్ నెంబర్ 10 అండి. పైన ఫస్ట్ ఫ్లోరా? ఓకే. అరే మామ, సారీ మామ. నువ్వు దివ్య నా వల్లే విడిపోయారు కదా. ఎలాగైనా చేసి మళ్ళీ ఇద్దరిని నేనే కలుపుతాను మామ. ఏ వడ్లేరా పిల్లగోలా, అది కాకపోతే సరే రా, ఇంకోటి. వెళ్దాం పద. పద మనం ఎంజాయ్ చేద్దాం. ఏ పద. వద్దు. ఫోన్లేరా, వెళ్దాం అయింది పద. ఏదో అయింది కానీ నువ్వేమనకు. అరే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అదో పిల్లరా, వదిలేదా దాని గురించి. పద మనం ఎంజాయ్ చేద్దాం. పద. ఎందుకు వచ్చావరా మళ్ళీ? ప్లీజ్ అంకుల్, ఏమనకండి అంకుల్, ఆగండి అంకుల్. వెళ్ళరా బయటికి. ఎందుకు వచ్చావురా నువ్వు? అంకుల్ రాహుల్ చాలా మంచోడు. ఏయ్. అంకుల్ రాహుల్ చాలా మంచోడు. తక్కువ అంకుల్ మాట్లాడకు. నేనే కావాలని చేసినాను అంకుల్. ఇక నేను ఉండలేను రాహుల్, ప్లీజ్ రాహుల్, ఇక తీసుకెళ్ళిపో రాహుల్, ప్లీజ్ రాహుల్. తీసుకెళ్తారా? ఎందుకు భయపడుతున్నావు? పద.
ప్రెగ్నెన్సీ తీపియరా అదే ఎందుకు అలా సతాయిస్తున్నావు? దండం పెడతాను. నువ్వేంటి ఇక్కడ భాస్కర్తో గొడవ పడుతున్నారేంటి? నువ్వేంటి ఇక్కడ? కూర్చోండి, మాట్లాడదాం. నీకు దండం పెడతాను, ఆ ప్రెగ్నెన్సీ తీపియరా అదే ఎందుకు అలా సతాయిస్తున్నావు? నన్ను చంపాయి ఊకనే పీడన పోతుంది. ఇంతకు ముందే పరిచయమా మీకు? తను పరిచయం. ఎలా? తను ప్రెగ్నెన్సీ. వాట్? ప్రెగ్నెంటా? ప్రెగ్నెన్సీ. ఏం మాట్లాడుతున్నావు? వాట్, మీకు ఇంత ముందే పరిచయమా? తనంటే నాకు చాలా ఇష్టం, అందుకే తనతో రిలేషన్లో ఉన్నా. అయితే మీరిద్దరు ఎందుకు ఈడ గొడవ పడుతురు? ఏమైందని అసలు? నీ సంగతి చెప్తా ఆగు. దివ్య, నువ్వైనా చెప్పు ప్రెగ్నెన్సీ తీపామని. నా మాట అసలు వినట్లేదు. బుద్ధుందా నీకు? ఇంతనైనా చేసిందా చేసి తీపిమంటున్నావు? సిగ్గుందా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరైనా చెప్పండి కొంచెం ఏమన్నా. అయిందేదో అయింది, ఇప్పటికైనా మంచిగా ఉండుర్రి. ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. సరే వెళ్దాం మరి. ఓకేదా, వెళ్దాం. దివ్య, భాస్కర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి రాహుల్కి ఫోన్ చేసి కనుక్కుంటావా? సరే ఆగు, నేను కాల్ చేసి కనుక్కుంటా రాహుల్కి, మళ్ళీ కాల్ చేపిస్తా. హలో రాహుల్ ఎక్కడున్నావు? భాస్కర్ కాల్ లిఫ్ట్ చేయట్లే అంట, ఒకసారి కాల్ చేపిస్తావా? భాస్కర్ ఇన్నే ఉండు, తాగేసి పడుకుండేమో, నైట్ మొత్తం తాగినట్టుండు. అవునా? సింధు కాల్ చేసి లిఫ్ట్ చేస్తలే అంట. అవునా? ఒకసారి కాల్ చేసి మాట్లాడిపోయా తనతోటి, టెన్షన్ పడుతుంది. అరే భాస్కర్, అరే లేబే, లేస్తలేడా? చూస్తున్నా. సరే మళ్ళీ చేస్తా. సరే. అరే మామా రే, అరే రే లే, అరే మామా రే, లేరా రే. హలో దివ్య. చెప్పు రాహుల్. భాస్కర్ చనిపోయింది దివ్య. వాట్? భాస్కర్ చచ్చిపోయాడా? అవును. వస్తున్నా. హలో సింధు. హలో. భాస్కర్ చచ్చిపోయాడంటనే, దావే దబ్బునా. ఏంటి, చనిపోయాడా? చిందొచ్చింద్రా మామ, చూడరా ఒకసారి లేచి చూడరా మామ. అరే మామ, అరే. హలో అన్న, ఎక్కడున్నావు? ఇక్కడ లొకేషన్ పెట్టాను, ఇక్కడికి రావా? హలో, బయట ఉన్నా, చెప్పు. అవునా, ఏమైంది? సరే మామ, వెళ్ళొస్తా. ఏమైంది చెల్లి? భాస్కర్ ఎందుకు చంపావు అన్న? భాస్కర్ నేను చంపలేదు. నువ్వే చంపావు. లేదు, నేను చంపలేదు. ఆ రోజు పార్క్ లో తిరుగుతున్నప్పుడు నువ్వే చూసినావు. లేదు, నేను చంపలేదు. నువ్వే చంపావు అన్న. చంపలేదు అన్న. వాడేం తప్పు చేశాడని చంపావన్నా? అవు, వాడు మా చెల్లితో తిరుగుతుండు కాబట్టి చూశాను, అందుకనే చంపేశా. అయితే ఏందంట? చంపక ఏం చేస్తా? రాత్రి ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళి నేనే చంపా. రేయ్, భాస్కర్ లోపల పడుకొని ఉంటాడు, సౌండ్ లేకుండా లేపుకోరండి. సరే సరే.
నేను ఆయనతో ప్రెగ్నెంట్ అయ్యాను. భాస్కర్ లే భాస్కర్, మామ రే లే భాస్కర్. మామ అరే లేరా అరే ప్లీజ్ రా అరే అరే భాస్కర్. సింధు 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 అరే మా చూడరా రే భాస్కర్ రే చూడరా రే మావా రే మావా రే అరే మావా లేరా రే సింధు సింధు